నమస్కారం. ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన శ్రీ ఆలపాటి చంద్రశేఖర్ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 25 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అంతేకాక వీరు కృష్ణా జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ పామ్ పంటల్లో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. నమస్కారం. మీరు ఆయిల్ పామ్ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? నాకు ఒక 20 ఎకరాల ఆయిల్ పామ్ వ్యవసాయం ఉందమ్మా. మేలైన దిగుబడులు పొందడానికి ఆయిల్ పామ్ పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి ఒకసారి పూర్తిగా వివరిస్తారా? మనం మొక్క పెట్టినప్పుడు 5 నుంచి 10 లీటర్లు ఆల్టర్నేటివ్ అంటే రోజు ఇస్తే మనకు సరిపోతుంది. తర్వాత ఉన్న కొద్దీ మనం మొక్క పెరుగుదలను బట్టి నీటి వనరులు అనేది పెంచుకుంటా వెళ్ళాలి. ఆ ఈల్డ్ గార్డెన్స్ లెవెల్కి వచ్చేటప్పటికి అంటే 5 సంవత్సరాలు దగ్గరికి వచ్చేటప్పటికి పామ్ ఆయిల్ చెట్టుకి జూన్ నెల దగ్గర నుంచి నవంబర్ దాకా 100 నుంచి 150 లీటర్లు ఇస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఫిబ్రవరి దాకా 200-250 లీటర్లు ఇస్తే బెటర్. అక్కడ నుంచి 250 లీటర్ల నుంచి 400 లీటర్ల దాకా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఇచ్చినందువల్ల నీటి ఎద్దడిని ఇబ్బంది పడకుండా మొక్కకి సేఫ్గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎక్కడైనా మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే చెట్టు మీద ఎవాపరేషన్ లాస్ని భూమి మీద ఎవాపరేషన్ లాస్ని రీప్లేస్ చేయడం వరకే నీళ్ళు అవసరం. అవసరాన్ని మించిన నీళ్ళు ఇవ్వడం కూడా అంత మంచిది కాదు. దానివల్ల మనకేంటంటే పైన మనం వేసిన ఎరువులు కానీ ఇవన్నీ కింద భూమిలోకి వెళ్ళిపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మొక్కగా అందుబాటులో లేకుండా కిందకి వెళ్ళిపోతాయి. అందుకని నీళ్లు కూడా దాని అవసరాన్ని మించి ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు యాక్చువల్గా చిన్న మొక్కలకు వచ్చేటప్పటికి మనం ఆల్టర్నేటివ్ డే అనుకున్నాం. జనరల్గా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రతిరోజు ఇవ్వటం అనేది మొక్కలకు అవసరం. ఇందాక మీకు ఫస్ట్లో ఆల్టర్నేటివ్ డే చెప్పాను. ఈ 4 నెలలు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మనం ప్రతిరోజు ఇవ్వటం అనేది అవసరం. యాక్చువల్గా మొక్కకి వేరు డ్యామేజ్ అవ్వకుండా చిన్న మొక్కకు వచ్చేటప్పటికి ఒక 2 అడుగులు వేయడం అనేది దుక్కి దున్నకుండా వదిలేయటం అనేది అవసరం. దీని రూట్ అంతా దాదాపు 2 అంగుళాల్లో యాక్టివ్ రూట్ జోన్ ఉంటుంది. ఉన్న కొద్దీ ఆ బేసిన్ మొక్క సైజుని బట్టి క్యానోపీ ఏరియాని బట్టి మొక్క మన దుక్కి దున్నడం అనేది మానేసి అవసరం. ప్లస్ మన వాళ్ళు ఇంటర్ కల్టివేషన్కి ఏదన్నా మొక్కజొన్న, అరటి వేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ చెట్లు కట్టేసి ఆ మట్టలన్నీ కట్టేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి యాక్చువల్గా 4 సంవత్సరాలకు రావాల్సిన క్రాప్ 6 సంవత్సరాలకు వస్తుంది. అందువల్ల మొక్క ఎదుగుదల ఆగిపోద్ది. మళ్ళీ కొత్త మాన్ అనేది తక్కువ కట్టడం వల్ల ఫ్యూచర్లో మనకి ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్గా పామాయిల్ చెట్టు మీద అరౌండింగ్ 1 టన్ను నుంచి 1.5 టన్నుల వెయిట్ పైన గెల్ల కానీ ఆకులు కానీ ఉంటాయి. ఈ పైన ఈ వెయిట్ని బేర్ చేయాలంటే మొదలు అనేది దృఢంగా ఉండటం అవసరం. దృఢంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి మొక్క ఆకులు కట్టేయకుండా నరక్కుండా జాగ్రత్తగా పెంచుకుంటాం అనేది ఫ్యూచర్ అవసరం కోసం మనం ఇవాళ ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతాం. అంటే పెద్ద చెట్టు అయిన కొద్దీ దీనివల్ల మైనస్ జరుగుతూ ఉంటుంది. చిన్న మాన్ ఉండటం వల్ల ఏ రోజైనా అది ఇరిగి పడవచ్చు. ఇవన్నీ ఇబ్బందులు జరగడానికి ఛాన్సెస్. ఇప్పుడు యాక్చువల్గా 5 సంవత్సరాల తర్వాత ఏంటంటే డ్రిప్ అనేది కాకుండా మైక్రో ఇరిగేషన్ మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టి చెట్టు ఎక్కువ ఏరియా తడుస్తూ ఉంటుంది. నీళ్లు నిలబడవు. భూమి సాయిల్ ఎక్కువ ఏరియా తడిసి గాల్లో తేమ కూడా డెవలప్ అవుతుంది. అందువల్ల వేసవికాలం కూడా ఇబ్బందులు తక్కువగా ఉండటం వల్ల స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఆర్ జెట్ ఇరిగేషన్తో పామ్ ఆయిల్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఆ పద్ధతులు చేసుకుంటున్న అవసరం. ఆయిల్ పామ్ పంట నీటి యాజమాన్యం సాగు గురించి చాలా చక్కగా ఆర్బీకే ఛానల్ ద్వారా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.